సబ్కా సాత్ సబ్కా వికాస్ ఏమన్నా అయిందా? ఏం కాలే గాని సబ్కా సత్యనాశ అయింది. మొత్తం మందిని ముంచేసింది మోడీ. మోడీ ఇదంతా గ్యాస్ పురాణమే తప్ప ఈ దేశంలో ఎవ్వలకు కూడా ఏమి కూడా చేయలేదు, చెయ్యరు కూడా. అందుకే నేను మీకు మనవి చేస్తా ఉన్నా, దయచేసి మీరందరూ కూడా బ్రహ్మాండంగా ఆలోచన చేయాలి. యువకులకు నేను ఒక మాట చెప్తా ఉన్నా. జగిత్యాల ప్రాంతంలో కూడా లంబాడా బిడ్డలున్నారు. నేను కూడా లంబాడా తండాలు తిరిగిన. ఇవాళ నిన్న హైకోర్టులో జడ్జి గారు చెప్పినారు, ఆనాడు బీఆర్ఎస్ ప్రభుత్వంలో మేము గిరిజన బిడ్డలకు రిజర్వేషన్ పెంచాలని 10% రిజర్వేషన్ ఇచ్చినాం. ఇవాళ హైకోర్టులో కేసు పడ్డది. ప్రభుత్వం గట్టిగా వాదించాలి కదా, తీయాలి కదా, శాస్త్రీయంగా లెక్క చేసి చెప్పినాం కదా, వాళ్లకు పెట్టే పరిస్థితి లేదు. తెలంగాణ ఆనాడు వరద కాలువను రిజర్వాయర్ చేసుకుంటే బ్రహ్మాండంగా 10 నెలల పాటు కాకతీయ కాలువ నడిస్తే మీకు బ్రహ్మాండంగా వడ్లు వండినాయి. 3 కోట్ల టన్నుల వడ్లు వండించినాం. కొనుమంటే మోడీ కొనలేదు. అందరం పోయి ఢిల్లీలో ధర్నా చేసినాం. ఆ మోడీ అంటాడు, మీరు మీ తెలంగాణ ప్రజలకు యాసంగి వడ్లు కొద్దిగా నూకలైతే అంటే మీ తెలంగాణలో నూకలు తినండి అంటాడు. నూకలు తినమన్నటువంటి నూకరాజు ఈ ప్రధానమంత్రి మోడీ. మరి ఇప్పుడు మళ్ళా ఓటేయన్న మనము దేనికోసం వేయాలా? దయచేసి ఆలోచన చేయాలి. ఈ రాష్ట్రం మీది, భవిష్యత్తు మీది. మీరు యువకులు ఆలోచించి ఓటు వేయాలి తప్ప ఆగమాగం ఓటేద్దని చెప్తా ఉన్నా. ఈ బిల్డింగ్ మీద నాకంతా యువ సోదరులు కనపడతా ఉన్నారు. యువ సోదరులారా, ఈ తెలంగాణ మీది, భవిష్యత్తు మీది. కాబట్టి మీ అందరు నేను ప్రార్థిస్తా ఉన్నా, గుడ్డిగా ఓటేయడం కాదు, ఎవరు గెలిస్తే మంచిదని ఆలోచన చేయాలి. ఇవాళ నరేంద్ర మోడీ చివరికి ఏం చేస్తున్నాడు? మనకున్నది ఒకటే గోదావరి నది. ఈ గోదావరిని కూడా నేను తమిళనాడుకు తీసుకుపోతా, కర్ణాటక తీసుకుపోతా అంటా ఉన్నాడు. బీజేపీ ఎంపీలు గెలిస్తే మోడీ ముందర మాట్లాడతారా? చేతులు కట్టుకొని నిలబడతారు తప్ప. అదే బీఆర్ఎస్ ఎంపీలు గెలిస్తే పార్లమెంటులో దద్దరిల్లేటట్టు కొట్లాడతారు. మన గోదావరి మనకు ఉండాలన్నా, మన కృష్ణా నీళ్లు మనకు దక్కాలన్నా, మన హక్కులు మనకు ఉండాలన్నా ఎందుక నేను చెప్పేది వాళ్ళకి అర్థం కావద్దా ప్రజలకు? నేను ఒక్కటే మాట తెలంగాణ ప్రజలను కోరేది, దయచేసి మీ కండ్ల ముందటనే మీ గోదావరిని నేను ఎత్తుకొని పోతా నరేంద్ర మోడీ అంటున్నాడు. ఈ ముఖ్యమంత్రి ఏమో సపోర్ట్ చేయడు. మరి గోదావరి పోనా? ఎవరు కాపాడాలి గోదావరిని? బీజేపీ ఎంపీలు గెలిస్తే మాట్లాడతారా? కాంగ్రెస్ వాడు మాట్లాడతాడా? మూతి ముడుచుకుంటారు, చేతులు ముడుచుకుంటారు తప్ప మాట్లాడరు. ఇద్దరు ఎంపీలతోనే పోయి నేను ఢిల్లీకి పోయి తెలంగాణ తెచ్చిన. ఇవాళ మన గోదావరి నీళ్లు మనకు దక్కాలన్నా, మన కృష్ణ నీళ్లు మనకు దక్కాలన్నా, మన నిధులు మనకు రావాలన్నా, మనకు న్యాయం జరగాలన్నా ఖచ్చితంగా బీఆర్ఎస్ ఎంపీలే ఉండాలి. బీఆర్ఎస్ బిడ్డలైతేనే పేగులు దగ్గరదాకా కొట్లాడతారు తప్ప వేరే ఎవడు కూడా కొట్లాడడు. జగిత్యాలలో చాలా మంది రచయితలు ఉన్నారు, మేధావులు ఉన్నారు, మా రమణయ్య సార్ లాంటి పెద్దలున్నారు. మీ అందరికీ కూడా నేను దండం పెట్టి చెప్తా ఉన్నా, మీ తెలంగాణ బిడ్డగా నేను తెచ్చి తెలంగాణ ఎంత బాగా చేసినో మీ కళ్ళారా మీరు చూసినారు. ఇవాళ నా కళ్ళ ముందరనే తెలంగాణ ఆగమైతుంటే నేను పిడికిలి బిగించి మళ్లీ పోరాటానికి వచ్చినాను. జగిత్యాలలో ఉండే రచయితలు, మేధావులు, విద్యావంతులు అందరితో నేను కోరుతా ఉన్నా, చేతుల కృష్ణా గోదావరి నీళ్లు పొడగొట్టుకోవద్దు, మన తెలంగాణ హక్కులు పొడగొట్టుకోవద్దు, మన నిధులు మనం తెచ్చుకోవాలి, అందరం కలిసి ముందుకు పోవాలి. जगित्याला हल्के में रहने वाले सारे मुसलमान बुजुर्गों को, भाइयों को, बहनों को मैं सलाम करता हूं। आप तमाम लोगों से मैं अदबन गुजारिश करता हूं, सोचिए, दानिशमंदी से सोचिए आज देश का हालत क्या है।
क्या हो रहा है इस देश में? क्या ऐसा ही चलना चाहिए? हिंदू, मुसलमान, क्रिश्चियन सभी मिलकर भाईचारे से जीना चाहिए। वो हमारा देश का उसूल है। ये देश किसी का नहीं है, ये देश सभी का है, देश में रहने वालों का है। बीआरएस पार्टी एक सेक्युलर पार्टी है। जब मैं जद्दोजहद चला रहा था तेलंगाना का, उन दिनों मैं कहा अल्लाह के घर में देर है लेकिन अंधेर नहीं। अल्लाह का करम हुआ, हमारे को तेलंगाना हासिल हुआ। और तेलंगाना में कैसा कैसा काम किए, सभी को कैसा साथ लेके चले। गरीब हिंदू लोगों को बदकम तोहफा भेजा मैंने, मुसलमान भाइयों को रमजान तोहफा भेजा। क्या अब रमजान तोहफा आया इस बार? आया? नहीं आया? क्यों नहीं आया? क्या मतलब है? क्या मतलब है इसमें? हम सभी मिलकर जीने वाले हैं।